Hi dear students, today we are going to tell electric current part 6. Today our topic is resistance. So as you know, what is the definition of resistance? The resistance is defined as the electric resistance is obstruction offered by the conductor to the normal flow of electric current. So what is the definition of resistance? Resistance is obstruction offered by the conductor to the normal flow of electron. It is a, as you know, it is a conductor. Okay, conductor like a metal. So here the electrons is, it is a positive terminal to negative terminal of the battery. So as you know, electrons, what is the meaning of electron? Either positive or negative. Okay, so here obstruction means interrupt. So in Telugu meaning obstruction means అడ్డుకోవడం. సో దేన్ని అడ్డుకుంటుంది? ఈ కండక్టర్ లోపట పోయేటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. సో హియర్ as you know, Ohm's law, V is equal to I into R. From this, R is equal to V by I. R is equal to V by I. So here, according to define the definition of resistance, the ratio of potential difference and ends of the conductor to the current flow through the in a conductor is called resistance. So దీని నుంచి అయినా చెప్పచ్చు R is equal to V by I. The ratio of potential difference ends of the conductor to the current flowing through the conductor is called resistance. So here, as you know, in Telugu meaning, so according to we can define the definition. After that we are understanding the resistance. సో ఇక్కడ ఒక కాలువ అనేటువంటిది తీసుకోండి. ఈ కాలువ లోపట చెత్త అనేటువంటి వాటర్ ఫ్లో అవుతుంది. ఈ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దీంట్లో చెత్త అనేటువంటిది అంటే డస్ట్ పార్టికల్ అనేది ఉన్నది. ఈ డస్ట్ పార్టికల్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ వాటర్ ఫ్లోను అడ్డుకోవడం జరుగుతుంది. సో ఏమవుతుంది? వాటర్ ఫ్లోను అడ్డుకోవడం. సో ఈ చెత్తను మనం తొలగించినప్పుడు వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది? ఫాస్ట్గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ వాటర్ ఫ్లోను ఏం చేస్తుంది? ఈ చెత్త అనేది అడ్డుకుంటుంది. సో ఈ చెత్త లేకపోతే వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది? ఫాస్ట్గా ఉంటుంది. మరి చెత్త ఎంత ఎక్కువగా ఉన్నదనుకో వాటర్ ఫ్లో ఏమవుతుంది? అంత తక్కువగా ఉంటుంది. అంతే కదా? సో ఇక్కడ ఈ చెత్త అంటే ఏంటిది అంటే ఇక్కడ డస్ట్ పార్టికల్ ఏంటి సార్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ వాటర్ ఫ్లో అంటే ఏంటిది? ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అన్నట్టు. ఓకే, సో ఈ వాటర్ వాల్యూ ఇక ఒక కాలువ అంటే దీన్ని ఒక కండక్టర్గా తీసుకుంటున్నాం. అంటే కరెంటును ఆ కండక్టరు అడ్డుకునే లక్షణాన్ని, ఓకేనా, కరెంటును ఆ కండక్టర్ అడ్డుకునే లక్షణాన్ని ఏమంటాము అంటే రెసిస్టెన్స్ అంటాం. అంటేనా? సో ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఈజ్ అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుకోవడం. దేన్ని అడ్డుకుంటుంది? సో బై ద కండక్టర్ టు ద నార్మల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ కండక్టర్ లోపల ఉండేటువంటి ఎలక్ట్రిక్ నార్మల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటును అడ్డుకుంటుంది. దాన్ని ఏమంటున్నాం? రెసిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. So as you know, in our houses we are using copper. So copper, why we are using copper? It is a less resistance. సో మన ఇళ్ళల్లో కాపర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అదే మరి టంగ్స్టన్ ఎందుకు వాడము? టంగ్స్టన్ ఎందుకంటే ఈ టంగ్స్టన్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకు ఎలక్ట్రిక్ బల్బు లోపల ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బు లోపల ఉండేటువంటి ఫిలమెంట్ ఏంటిదంటే టంగ్స్టన్. దీన్ని ఎందుకు వాడము అంటే ఇది మనం ఎప్పుడైతే బల్బు స్విచ్ ఆన్ చేయగానే ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ వేడి కాగానే ఆ ఎలక్ట్రిక్ బల్బు కూడా వేడి అవుతుంది. అంటే ఈ టంగ్స్టన్ ఫిలమెంట్కు రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ మోర్. ఇన్ అవర్ హౌసెస్ వీఆర్ యూజింగ్ కాపర్ వైర్ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ లెస్ రెసిస్టెన్స్. సో వై నాట్ యూజ్ అ టంగ్స్టన్ ఫిలమెంట్ in our houses? Due to this tungsten filament used
used in electric bulb because of the tungsten filament resistance more. So here the resistance depend upon the factors. The resistance depend upon the factors. So how many factors are there? 5 factors are there. So what are they? First one is R is proportional to L. So what is the meaning of R is proportional to L? The resistance depends upon the upon the upon the depend on the length of the conductor. L means length of the conductor. Okay, and second one is the R is inversely proportional to the cross section area. So what is the resistance depend upon the inversely proportional to the cross section of area. So and next third one is the nature of the material. So fourth one is the resistance depend upon the temperature. And the resistance depend upon the impurities. So as you know, so what is the depend upon the factors on resistance? There are 3 factors are there. One is the resistance directly proportional to the length of the conductor. The resistance depend upon the inversely proportional to the cross section of area, and the resistor depend upon the nature of the material, and the resistance depend upon the temperature, and the resistance depend upon the impurities. So from this first and second equation we know R is proportional to L, R is proportional to 1 by A. So we are writing it is equation 1 and equation 2. R is proportional to L into 1 by A. So then we can write R is equal. So R is proportional to L by A. So here from this equation R is will proportional to will remove that. We are writing one constant. So that is rho. It is we are calling rho L by A. So here the cross multiplication of this A into, so R into A is equal to rho into L. Then rho is equal to what we'll write L by R into A is divided by L. So R into A is divided by L. So from this equation, so we know this rho is represented as specific resistance. So rho is represented specific resistance. So according to the definition of specific resistance, R is equal to, how can we define? So it is the specific resistance is defined as the material of the conductor is equal to the unit length of unit area of the cross section. What is that? The specific resistance is defined upon the resistance of unit length of unit area of cross section of conductor is called specific resistance. As you know, measurements of R measurements ohm, and area measurement meter square, and length measurement meter. So here meter get cancelled. Finally what will ohm meter. What is the measurement of specific resistance? Ohm meter. It is a measurement of specific resistance. So here A is equal to 1 meter square and L is equal to 1 meter. Finally what will get? R is equal to rho into 1 by 1 square, means finally R is equal to L. So this meaning the specific resistance of the material of the conductor is equal to resistance of unit length of unit area of cross section is called
specific resistance. From this, R is equal to rho. Okay, so here R is equal to rho. What we are represented? R is resistance, rho is specific resistance. When the area is equal to 1 meter square, length is equal to 1 meter. So it is resistor depend on the factors and specific resistance. Thank you. If you like this video, share and don't forget subscribe. Thank you.